నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే పనిలో విద్యాశాఖ మంత్రి లోకేష్ ఉన్నారని వివరించిన ఎమ్మెల్యే జ్యోతుల. జగ్గంపేట ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న నెహ్రూ. పార్వతీపురం మన్యం జిల్లాలో సినీ తారల నడుమ అట్టహాసంగా ప్రారంభమైన సీఎంఆర్ షాపింగ్ మాల్. హీరోయిన్ నీతూ అగర్వాల్, మరో హీరోయిన్ రితికా నాయక్లతో కలిసి షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర. పోలీస్ స్టేషన్లో పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు పూర్తి చేసి పారదర్శకంగా వ్యవహరించాలన్న కాకినాడ జిల్లా ఎస్పీ. వార్షిక తనిఖీల్లో భాగంగా తుని రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్ నందు రికార్డులను పరిశీలించిన బిందు మాధవ్. తెలుగు జాతి గర్వించదగిన గాయకుడు ఘంటసాల సాటి ఎవరు రారన్న ఎమ్మెల్సీ కర్రీ. కాకినాడలో ఘంటసాల 103వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పద్మశ్రీ. రాష్ట్రంలో విద్యాభ్యాసంలో మౌలికమైన మార్పులు తీసుకువచ్చే దిశలో మానవ వనరుల శాఖ మంత్రి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మెగా పేరెంట్స్ డే జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, ఏ స్థాయిలో వారి విద్యాభ్యాసం జరుగుతుంది, ఈ పాఠశాలలో ఉన్న మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి, వీటికి కావాల్సిన ఏర్పాట్లు ఏ విధంగా చేసుకోవాలి అన్న విషయాలపై విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు చర్చించుకునే సమావేశం ఈ ఆత్మీయ సమావేశమని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు. కానీ ఈ ఆత్మీయ సమావేశంలో విద్యార్థులు ఉన్నారే తప్ప వాళ్ళ తల్లిదండ్రులు తక్కువ మంది హాజరు కావడంతో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హైస్కూల్ హెడ్ మాస్టర్ను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, ఉపాధ్యాయులు, లెక్చరర్స్, స్కూల్ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. మీరు మా స్కూల్లో చదివించండి, మేము కూడా మీకు మంచి విద్యార్థులను తయారు చేసి మీ పిల్లలు మీకు అప్పచెప్తామని చెప్పేసి ఒక నమ్మకాన్ని, భరోసాని కల్పించాల్సినటువంటి బాధ్యత. ఇంటింటికి తిరిగితే వెళ్ళండి, చాలా సంతోషం. కానీ ఇంటింటికి తిరగలేని టైం మనకి ఉండకపోవచ్చు, ఎందుకంటే బాధ్యత తక్కువ కాబట్టి. మనకి వాళ్ళకైతే ఇంటింటికి తిరిగితేనే జీతాలు వస్తాయి, మీకు ఆ పరిస్థితి లేదు. మీరు ఎక్కడున్నా ఏ ఉద్యోగం చేసినా మీకు జీతాలు మీకు వచ్చేస్తాయి, ఇబ్బంది లేదు. కాబట్టి మిమ్మల్ని మేము ఇంటికి తిరగండి అనే సాహసం చేసే పరిస్థితి కూడా కాదు. కనీసం మీ దగ్గర ఉన్నటువంటి ఆ సెల్ ఫోన్ ఉపయోగించండి, ఉపయోగించి పిలుపు ఇవ్వండి, ఒక నమ్మకాన్ని కల్పించండి. 1-4 సార్లు వాళ్ళకి ఆ మెసేజ్ పంపగలగండి. ఇవాళ నేను పేరెంట్స్ మీటింగ్ అనుకుంటే అందరినీ పేరెంట్స్ని పెడతారు, కూర్చుంటాం, వాళ్ళ యొక్క అస్వస్థలు తెలుస్తాయి మనకి. మీరు ఎందుకు ఈ స్కూల్లో చదివించున్నారు, ప్రైవేట్ స్కూల్లో ఎందుకు చదివించలేకపోతున్నారు, కారణం ఏంటి, ఆర్థికంగా ఇబ్బందా, లేక మీకు మా మీద నమ్మకమా, ఇవన్నీ ముచ్చటించవచ్చు అనుకున్నాం. ఆ అవకాశం లేకుండా ఒక పెద్ద టెంట్ వేసుకున్నాం, డబ్బులైతే ఖర్చు అయిపోయినాయి. లోకేష్ బాబు గారు ఈ మెగా పేరెంట్స్ డే అన్నది పెట్టింది పిల్లల్ని చప్పట్లు కొట్టించుకోవడానికి కాదు, పేరెంట్స్ యొక్క మనోభావాలను అర్థం చేసుకుని వారికి అనుగుణంగా పాఠశాలను తీర్చిదిద్దాలనేటటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ముందు నిర్వాహకులు దాన్ని ఆలోచన అర్థం చేసుకుంటే చాలా బాగుంది. పేరెంట్స్ అంటే మమ అనిపించేద్దాం అనేటటువంటి కారణంతో వెళ్ళారు. నేనేమంటానంటే, లెక్కలు నాకు రావో మీకు రావో నాకు అర్థం కావట్లే. 6th క్లాస్లో 143 మంది పిల్లలు ఉన్నారు మాకు, కరెక్టేనండి. 7th క్లాస్లో 180 మంది ఉన్నారు, 8th క్లాసులో 173 మంది ఉన్నారు, 9th క్లాసులో 186 మంది ఉన్నారు, 10th క్లాసులో 203 మంది ఉన్నారు. వెరసి 885 మంది.
ఈ లెక్క కరెక్ట్. సీఎంఆర్ అంటేనే ఒక బ్రాండ్ అని పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రానికి ఈ షాపింగ్ మాల్ రావడం సంతోషదాయకమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా సినీ ప్రముఖ హీరోయిన్ నీతు అగర్వాల్, మరో హీరోయిన్ రితికా నాయక్ ప్రారంభానికి వచ్చి అలరించారు. పార్వతీపురం పట్టణం మెయిన్ రోడ్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కనే నూతనంగా ఏర్పాటు చేసిన సీఎంఆర్ షాపింగ్ మాల్ ను శుక్రవారం పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యేను సీఎంఆర్ యాజమాన్యం సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ తెలిసిన బ్రాండ్ అంటే ఏదైనా ఉంది అంటే అది సీఎంఆర్ షాపింగ్ మాల్ అని, అటువంటి షాపింగ్ మాల్ మన ప్రాంతంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో ప్రతి ఏడాది పండుగలకు విజయనగరం, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు వెళ్లి సీఎంఆర్ షాపింగ్ మాల్లో వస్త్రాలు కొనుగోలు చేసేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా మన ప్రాంతానికే సీఎంఆర్ షాపింగ్ మాల్ రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, సీఎంఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇందాకలా సీఎంఆర్ అంటే వైజాగ్ అంటే సీఎంఆర్ అనే ఒక ఉద్దేశం నుంచి అదే సీఎంఆర్ మన పార్వతీపురంలో కూడా వచ్చేసింది. ఈ వస్త్ర ప్రపంచం నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. సీఎంఆర్లో నేను కూడా బట్టలు కొనుక్కునేవాడిని. అన్నగారు చాలా సుపరిచితులు. అయితే మీరు రావడం చాలా సంతోషం అన్న. ఒక బ్రాంచ్ కాదు, మన్యం జిల్లాలో ఖచ్చితంగా 2-3 బ్రాంచ్లు ఉండాలి. మా జిల్లా విషయం అయితే సాలూరుకి అలాగే పాలకొండకు కూడా త్వరలోనే మీరు బ్రాంచ్లు పెట్టాలని, మా వాళ్ళు ఇక్కడి నుంచి విశాఖపట్నంకి ఇంక వెళ్ళే అవకాశం లేకుండా అన్ని బ్రాండెడ్ వస్త్రాలు కూడా ఇక్కడ దొరకాలని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు చాలామంది మీకోసం మీ బట్టల షాప్ ఎప్పుడు పడతారు, ఎప్పుడు షాపింగ్ మాల్ ఓపెన్ అవుతుందని నాకంటే ఇక్కడ యువకులు ఎక్కువగా ట్రెండ్ ఫాలో అవుతుంటారు. వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. చాలా సంతోషం మీరు రావడం. ఎందుకంటే ఇలాంటి బ్రాండ్స్ రావడం వల్ల కూడా మా యొక్క ఏరియా బ్రాండ్ కూడా ఇమేజ్ పెరుగుతుందని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా పార్వతీపురం టౌన్ కుర్రోళ్ళందరికీ, అలాగే ముఖ్యంగా మహిళలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా సీఎంఆర్ గ్రూప్కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. అన్న థ్యాంక్ యూ అన్న, చాలా మంచి సందేశాన్ని ఇచ్చారు. సీఎంఆర్ అంటే ఎప్పుడు మీరు అన్నట్టు మేము ఎప్పుడు సామాన్యులకి బయట అయిపోయినా ఆ ఇబ్బంది లేకుండా ఇప్పుడు మీకు డైరెక్ట్గా భారతీపురంలోనే ప్రతి ఒక్కరికి అంటే అలాగే ప్రైస్ కూడా టైం సేవ్ అవుతుంది. పోలీస్ స్టేషన్లో పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు పూర్తి చేసి పారదర్శకంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సర్కిల్ పోలీసు అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లా తుని సర్కిల్ స్టేషన్లో వార్షిక తనిఖీల్లో భాగంగా స్టేషన్ అధికారుల పనితీరు, రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. రూరల్ సర్కిల్ పరిధిలో ఉన్న 3 పోలీస్ స్టేషన్లపై జరుగుతున్న వివిధ కార్యక్రమాలను రిపోర్ట్ చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, రూరల్ సీఐ చెన్నకేశ్వరరావు, తుని పట్టణ సీఐ గీతారామకృష్ణ, ఎస్ఐలు విజయ్, పాపారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వార్షిక తనిఖీల్లో భాగంగా తుని రూరల్ సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏవైతే ఇన్స్పెక్టర్ గారి ఇన్వెస్టిగేషన్ లో ఉన్న గ్రేవ్ క్రైమ్ ఉన్నాయో అవి రివ్యూ చేసి ఆ పెండెన్సీ అంతా చూసి తొందరగా క్లియర్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా సర్కిల్ ఆఫీస్ లో మెయింటైన్ చేయాల్సిన రికార్డ్స్ ఇవన్నీ పరిశీలించి అన్ని క్లియర్ గా ఉన్నాయో లేదో వెరిఫై చేసి
ఇక్కడ ఇంకా సర్కిల్లో ఉన్న 3 పోలీస్ స్టేషన్లు కానీ జనరల్ ఫంక్షనింగ్ ఎట్లా ఉండాలి, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎక్కడెక్కడ స్కోప్ ఉంది, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. తెలుగు జాతి గర్వించదగిన నాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు అని ఎమ్మెల్సీ కర్రె పద్మశ్రీ కమిషనర్ సత్యనారాయణ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు కొనియాడారు. గురువారం కాకినాడలో ఎమ్మెల్సీ సీతారామరాజు స్మారక కళా వేదిక ఆధ్వర్యంలో ఘంటసాల 103వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఘంటసాల పాటలు అజరామరంగా నిలిచి ఉంటాయని, తెలుగు భాష ఉన్నంత వరకు ఘంటసాల పాటలు వినిపిస్తూనే ఉంటుందని తెలిపారు. తెలుగు పాటకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువచ్చిన ఘనత ఒక ఘంటసాలకు చెందుతుందని అన్నారు. కార్యక్రమంలో సీతారామరాజు స్మారక కళావేదిక గౌరవ అధ్యక్షులు కర్రి బామిరెడ్డి, అధ్యక్షులు కర్రి అచ్యుతారామరెడ్డి, కార్యదర్శి పంపన దయానందబాబు, రాజబాబు, శాస్త్రి, బాలు తదితరులు పాల్గొన్నారు. ఈ లోకానికి తెలియజేసిన మహా వ్యక్తి ఇప్పుడు ఘంటసాల వెంకటేశ్వర గారు. ఎందుకంటే ఈ సంగీత లోకానికి సామ్రాజ్యం మన ఘంటసాల వెంకటేశ్వర గారు. అలాంటి మహానుభావుల యొక్క ఈ కార్యక్రమాన్ని మనం పాల్గొనడం చాలా ఆనందదాయకం. ముఖ్యంగా ఆయన సినీ నుంచి భక్తి డైరెక్ట్ 3 భాగాల్లో కూడా ఆయన పాట చేశాడు. సినీ పాటని గేరచుగా, గేయ పాటగా, అదేవిధంగా భక్తి పాటగా, లాస్ట్ లో మనకి డైరెక్ట్ కనిపించే జీవిత సత్యం భగవద్గీత. మన భగవద్గీత మనకి ఈ రోజు శాశ్వతంగా ఉండిపోయే ఒకటి. అట్లాంటి భగవద్గీతని ఆయన కంఠస్వరంతో మనకి అందించినందుకు మహానుభావుని ఆయన దైవస్వరూపంగా భావిస్తూ మీ అందరికీ మరొకసారి ఈ కార్యక్రమాన్ని భాగవహించి జరిపిన పురప్రములకి, పెద్దలకి, అందరికీ పేరు పేరున మరి ఒక్కసారి ధన్యవాదాలు. అట్లాంటి మహానుభావుల యొక్క ఉత్సవాలను జరుపుకోవడం మన కాకినాడ ప్రజలకి మరొక అవకాశంగా భావిస్తూ మీ అందరికీ మరొకసారి నమస్కారాలు. వెంకటేశ్వరరావు గారి 103వ జయంతి సందర్భంగా ఇక్కడ చేసిన పెద్దలు కమిషనర్ పెద్ద గురించి చెప్పుకోవాలి అంటే ఆయనది ఒక చరిత్రలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పేరు. ఎందుకంటే భారతదేశం అన్నది ఆట పాట సభ్యత సంస్కారానికి తెచ్చిన పేరు. అంటే మన భారతదేశం అన్నది ప్రపంచం అంతా కూడా ప్రసిద్ధి పొందిన పేరు అది. మరి అందులో ఈ పాటలో ఒక స్వరం అంటే దేవుడు ఇచ్చిన మనం గిఫ్ట్ అని అనొచ్చు ఘంటసాల గారి వాయిస్. మరి అప్పుడు ఆయన అందించిన ఈ ఒక గిఫ్ట్ ని మనం ముందుకు తీసుకెళ్తేనే మనం ఆయన్ని బ్రతికించినట్టు లెక్క. సో మనం ఈరోజు మనం జయంతి చేసుకుంటున్నాము అంటే మనం వరకు కాదండి, మన రాబోయే జనరేషన్స్ కూడా ఆ వాయిస్ ను పరిచయం చేయాలి. నిజమే ఆయన రీప్లేస్మెంట్ రాలేదు, కానీ కాకపోతే చిరకాలం ఆ వాయిస్ ని తీసుకెళ్లవలసిన బాధ్యత మనం ఉంది. సో ప్రతి కార్యక్రమాల్లోని అలాగే స్కూల్స్ లో, కాలేజెస్ లో కూడా ఒక గానాన్ని, ఒక వాయిస్ ని పరిచయం చేసి ముందుకు తీసుకెళ్తే మన దేశానికి కూడా మంచి పేరు తీసుకొచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే మనం ఎంతకాలం బ్రతికేవా అన్నది కాదు, ఎలా బ్రతికేవా అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఘంటసాల గారి ద్వారాగా మన భారతదేశానికి ఒక మంచి పేరు వచ్చింది. సో ఆ పేరుని బ్రతికించడం, సో ఆయన తర్వాత కూడా తరతరాలుగా మన వాయిస్ ని ముందు తీసుకెళ్లవలసిన బాధ్యత మన అందరిదే ఉన్నది. సో ఈ రోజు ఈ కార్యక్రమం తర్వాత నా కోరిక ఏంటంటే పెద్దలందరూ ప్రతి చోట కూడా ఘంటసాల గారి పాటలు కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ప్లే చేసి పిల్లలకి, పెద్దలకి, అందరికీ వినిపించాలని నా కోరిక. ఓకే, థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని అనకాపల్లి గవరపాలెంలో శ్రీ గంగపరదేశమ్మ ఆశ్రమ ప్రాంగణంలో ఎస్డీ గ్రూప్ చైర్మన్ గురుభవాని, కాంట్రాక్టర్ శ్రీరామ్, గురుభవాని మద్దాల శ్రీను ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గమ్మ 31వ చండీయాగ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. చండీయాగ మహోత్సవాలలో భాగంగా లక్ష్మీవారం రాత్రి కలశజ్యోతి ప్రదర్శన, ఘట్టాల ఊరేగింపు శ్రీ గంగా పరదేశమ్మ ఆశ్రమం నుంచే బయలుదేరి గవరపాలెం పురవీధుల్లో ఊరేగింపుగా వెళ్లారు. భవానీమాలలు ధరించిన భక్తులు శూలాలు ధరించారు. భారీ ఎత్తున అమ్మవారి ఘటాలను భక్తులు నెత్తిన పెట్టుకుని ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. కలశజ్యోతి ప్రదర్శన, ఘటాల ఊరేగింపులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో భవానీ భక్తులు, మహిళలు, శ్రీ గంగా పరదేశమ్మ ఆశ్రమ భవానీ భక్తులు పాల్గొన్నారు. తమ్ముడు బావ వెనక్కి చూడు. వెనక్కి వచ్చి భావి భారత సమాజాన్ని తీర్చిదిద్దడంలో పాఠశాలల పాత్ర అత్యంత కీలకమని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీట్ 3.0 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పాల్ ల్యాబ్స్ ను ప్రారంభించారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యార్థుల నుంచే ఐఏఎస్, ఐపీఎస్, రైతు, పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకులు వంటి భావితర నాయకులు అవతరిస్తారని గుర్తు చేశారు. తాను ఎమ్మెల్యే అయ్యే నాటికి పాఠశాల ఆవరణలో పశువులు తిరిగే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం ఆ పాఠశాల అభివృద్ధి దిశగా పెద్దగా మార్పు కనిపిస్తోందని తెలిపారు. మెగా డిఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టడం ద్వారా విద్యారంగానికి జీవం పోశారని అభినందించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా అభివృద్ధిపై చూపుతున్న కృషిని ప్రశంసిస్తూ, గతంలో ఈ శాఖకు మంచి పేరు తెచ్చుకోవడం కష్టమైతే ప్రస్తుతం లోకేష్ వినూత్న ఆలోచనలతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారని అన్నారు. కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓకే సార్. మంచి ర్యాంక్ తెచ్చుకోగలగాలి. మంచి ఇన్స్టిట్యూషన్లో సీట్ వచ్చినా బాగా మార్కులు ఎక్కువ తెచ్చుకొని మంచి తెచ్చుకోవాలి, ర్యాంక్ తెచ్చుకోవాలి. ఇప్పుడు నుంచి ప్రిపేర్ అవుతున్నావా? ఇంజనీరింగ్ లేని సివిల్స్ జాయిన్ అవుతాం. కనీసం వాళ్ళ పిల్లలు ఏం చదువుకుంటున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఎవరు వెనకబడి ఉన్నారు, ఉపాధ్యాయులు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు అని ప్రజాప్రతినిధులను మేము కానీ, అధికారులు కానీ, పిల్లల తల్లిదండ్రులు కానీ, లేదా ఉపాధ్యాయుల్లో కూడా ఇది ఒక కాంపిటేటివ్ స్పిరిట్. ఎవరి కాళ్ళు బాగా కష్టపడి చదువు చెప్పి పిల్లల్ని తీర్చిదిద్దాలనే ఒక విధమైన వారి యొక్క స్ఫూర్తిని అందివ్వడం కోసం ఈ మెగా పేరెంట్స్ డే మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. పిల్లలకి ఈ ప్రజాస్వామ్యం మీద కూడా, వాళ్ళకి ప్రజాస్వామ్య విలువల మీద, నైతిక విలువల మీద ఇవన్నీ అర్థం కావాలి. చట్టాల పట్ల, చట్ట సభల పట్ల కూడా అవగాహన కలాలని తెలియాలనే ఆలోచనతో కూడా మాక్ అసెంబ్లీ మన నారా లోకేష్ గారు పెడితే మన నియోజకవర్గం నుంచి కూడా ఒక విద్యార్థి స్టూడెంట్ ఎమ్మెల్యేగా కొత్తపేట నియోజకవర్గం రిప్రజెంట్ చేసే ఒక్కో నియోజకవర్గానికి ఒక స్టూడెంట్ కానీ, ఒక అమ్మాయిని కానీ, అబ్బాయిని కానీ ఒక మాక్ అసెంబ్లీ కూడా పెట్టడం జరిగింది. చక్కగా పెర్ఫార్మ్ చేశారు. వాళ్ళ చట్టాల గురించి, చట్ట సభల్లో ఉన్న నిర్వహణ గురించి అన్ని ఎంతో అవగాహన చేస్తున్న చెప్పడం జరిగింది. చక్కగా మాట్లాడారని చాలా మంది రాజ్యాంగ నిపుణులు, మేధావులు కూడా పిల్లలకి అంత అవగాహన కల్పించడం అనేది గొప్ప విషయంగా, ఒక ఎక్కడా లేదేది ఒక అరుదైన విషయంగా మాక్ అసెంబ్లీ నిర్వహించి పిల్లల్లో కూడా చట్టాల పట్ల, చట్ట సభల పట్ల అవగాహన కల్పించారు. అది అందరి ప్రశంసలో పొందిందని ఈనాడు గతంలో చెప్పేవారు. రాజకీయంగా మాట్లాడితే ఉండేవారు. పిల్లలు ఏమన్నా ఉంటే ఆ ప్రభుత్వం తిట్టండో లేదా ఈ ప్రభుత్వాన్ని ఒకటి ఇలాంటి ఏమీ లేవు. రంగులు లేవు, లేదా ఆ పేరు జలగన్నా, అదే జీలుగన్నా, ఇలాంటి ఏమీ లేవు. అన్ని కూడా మహానాయకులు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణుడు అంటే అధ్యాపకులలో గొప్ప వ్యక్తి. డాక్టర్ సీతమ్మ గారంటే వండి వాచి ఏ రోజులో పాఠశాలలు తినడానికి తిండి దొరకని పరిస్థితుల్లో మన ప్రాంతంలో చక్కగా అన్నం పెట్టినట్టు మహాతల్లి డాక్టర్ సీతమ్మ గారు. గొప్పవారి కోసం వారు ఏ విధంగా మన సమాజానికి, మనకి వారి యొక్క జీవితాలు పరంగా పెట్టి త్యాగం చేస్తున్నారు. ఆ మహానుభావులను ఆదర్శంగా తీసుకునే విధంగా పిల్లల్లో చిన్నతనం నుంచి నైతిక విలువలు పెంపొందించే విధంగా ఈ యొక్క విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతూ ఉన్నారు.
మన ఆలమూరు మండలం, మన నియోజకవర్గం చెత్తలూరు గ్రామంలో వెంకటేశ్వరరావు అనే టీచరు అక్కడ బాగా చదువు చెప్తున్నారనేది లోకేష్ గారి దృష్టికి వెళ్ళటం, వారు ఆ వెంకటేశ్వరరావు గారిని ట్వీట్ చేస్తూ అభినందించడం కూడా గొప్ప విషయం. ఎందుకంటే ఒక టీచరు ఒక మారుమూలగా పల్లెటూరులో వారు బాగా పనిచేస్తున్నారనే విషయాన్ని గుర్తించడం అంటే అది ఉపాధ్యాయ లోకానికి కూడా ఇస్తున్న గౌరవంగా నేను తెలియజేస్తున్నాను. ఆ వరవడిలో ఆ కోవలోకి అందరూ వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాను. పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా కొంతమంది ఇంటరాక్ట్ అయ్యాం, పిల్లలు కూడా కొంతమంది ఇంటరాక్ట్ అయ్యాం. చాలా చక్కగా చెప్తూ ఉంటారు, మా పిల్లలు ఇలా చదువుతున్నారు, అలా చదువుతున్నారు. ఏకే వెల్ఫేర్ సొసైటీ సేవలను అభినందనీయమని పలువురు కొనియాడారు. పదవి విరమణ పొందినప్పటికీ తన సేవా దృక్పథాన్ని చాటుకుంటూ వస్తున్న టి అమృత కుమార్ ను అభినందిస్తున్నారు. వికలాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని దివ్యాంగులకు తమ వంతు సహాయం అందించారు. దీనిలో భాగంగానే నాతవరం మండలం గురుపూడి గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థి డి తులసి బంధువులకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. అదేవిధంగా దార గంగవరం గ్రామానికి చెందిన వీరదుర్గ అంగవైకల్యంతో మంచాన్ని పడడంతో కుటుంబ సభ్యులకు 5,000 రూపాయలు సాయం చేసి మానవత్వాన్ని చాటారు. ఎంతో మంది నిరుపేదలకు నేనున్నానని భరోసా ఇచ్చి తమ వంతు సహాయం చేయడంతో ఎంఈఓ బర్హాల బాబు, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ పార్థసారథి, ఎస్ఐ తారకేశ్వరరావులు అభినందనలు తెలిపారు. అనాథ పిల్లలకి ఇంకేమైనా సహకారం చేస్తే ఖచ్చితంగా అది దేవుడు చేస్తుందని విధంగా భావిస్తున్నాం. కాబట్టి ఎవరైనా ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమాల్లో ఎవరైనా ముందుకు వస్తే మా తరఫు నుండి కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ అన్ని విధాలుగా సహకరిస్తామని తెలియపరుస్తూ నేను కూడా నలుగురు చెప్పి మీ సంస్థకి తెలియపరుస్తాను సార్. ప్రతి మంత్ కూడా నా తరఫు చందా కూడా మేము ఈ మధ్యనే నేను చాలా మంది మీరు ఈ దివ్యాంగులే కాకుండా ఇతరులకి ఉదాహరణకి నా సర్వీస్లో ఉంటుండగానే మీ అందరికీ తెలుసు ఎవరు దారా నోపురాజు అని, అలాగే నాగేశ్వరరావు అని ఒక ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్ ఆంధ్రత్వం ఉన్న ఇద్దరికి ఒకరు బిఈడి ఒకరు డిఈడి చదివించడానికి సహకరించాం. ఇవన్నీ చూస్తుంటే రిటైర్ అయిన తర్వాత నా మిత్రులు, బంధువులు కొంతమంది మీరు ఇలా కాకుండా సొంతంగా కాకుండా ఏదైనా ఒక సొసైటీ పెట్టి బ్యానర్ మీద వాళ్ళకి మీరు సహాయక విస్తృత కార్యక్రమాలు మీరే కాకుండా మీతో పాటు మీ బంధువులు, స్నేహితులు ఏదైనా విరాళంతో విస్తృత స్థాయిలో మీరు ఈ సమాజ సేవకి సిద్ధపడితే బాగుంటుంది అని సూచిస్తే దాన్ని ఆధారం చేసుకొని నేను ఇటీవలే ఒక ఏకే వెల్ఫేర్ సొసైటీ అని ఒక స్వచ్ఛంద సంస్థను రిజిస్టర్ చేయించాను. మరి అందులో భాగంగా ఈ నెల 30 అక్కడ మా బొడ్డుపల్లి నేను ఉంటున్న కాలనీలోనే వీధిలోనే ఒక ఆవిడ, ఒక అమ్మాయి ఈ అవంతి కాలేజీలో బీటెక్ చేస్తూ ఉన్న అమ్మాయి రోడ్డు ప్రమాదంలో బస్సు దిగుతూ రన్నింగ్ బస్సు దిగుతూ పడిపోతే కాలు చెయ్యి పూర్తి విరిగిపోయి ఆ అమ్మాయికి వైద్య ఖర్చు నిమిత్తం 15,000 వెంటనే నేను ఆ సంస్థలో మొట్టమొదటి సహాయ కార్యక్రమంగా గత నెల 30 ఇవ్వడం జరిగింది. అంటే డబ్బులనే కాకుండా మనం ఏదైనా సలహా, మంచి సలహా ఇచ్చినా, ఒక సానుభూతిగా సహాయం పొందే మార్గం చూపించిన అది కూడా గొప్ప సహాయం వాళ్ళని జీవితాంతం కూడా ఆ తల్లిదండ్రులే తోడుండి వాళ్ళని ఒక ఎప్పటికీ చిన్నపిల్లలు భగవంతుడి స్వరూపంలో చూసుకొని వాళ్ళతో చేసే సేవలు అనేవి అధికము. వాళ్ళు నిజంగా తల్లిదండ్రులను కూడా మనం ఎంతో ఈరోజు వాళ్ళకి అభినందించాల్సిన విషయం. ఎందుకంటే ఉట్టి అభినందననే కాదు, వారి యొక్క సేవా దృక్పథం, వారి యొక్క మానవత దృక్పథం అనేది ఇందులో మన అందరికీ స్ఫూర్తి. ఎందుకంటే మనకి అన్ని విధాలుగా మనం ముందుంటాం. కానీ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని సభలో ప్రవేశపెట్టిన హెల్త్ సెక్యూరిటీస్, నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లుకు జనసేన పార్టీ పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ చెప్పారు. పార్లమెంట్లో జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో భాగంగా లోక్సభలో కేంద్రం ప్రవేశపెట్టిన హెల్త్ సెక్యూరిటీ సెస్ బిల్లుపై ఆయన మాట్లాడారు. ఈ బిల్లు వలన ప్రజారోగ్యానికి హాని కలిగించే ప్లాను, మసాలాలు, పొగాకు ఉత్పత్తులు గణనీయంగా తగ్గుతాయన్నారు. Honorable Speaker, sir, I rise today to express my wholehearted support for the Health Security National Security Cess Bill 2025. This bill proposes a cess on the production of pan masala and other notified goods, either based on the machine capacity or manual production. Its purpose is clear:
to discourage consumption of harmful products and safeguard public health. Sir, tobacco and related products remain among the leading cause of preventable deaths in India, accounting for an estimated 1.35 million deaths every year. By reducing consumption, this bill is not merely a physical measure, it is a vital public health intervention. The revenue generated will be used for two crucial areas, health security and national security. On national security, under the visionary leadership of our Honorable Prime Minister Narendra Modi ji, India has made remarkable progress from strengthening borders to ensuring citizen safety at home and abroad. Sir, I would like to thank the government for the prompt and compassionate action in ensuring the safe repatriation of fishermen from my constituency Kakinada who had inadvertently drifted into Sri Lankan waters. Their safe return along their boats reflects the government's commitment to protecting the dignity and safety of every Indian citizen. Whether through the large-scale defense operations like Operation Sindoor or swift rescue of citizens, the government has consistently demonstrated strategic clarity and effective execution. Sir, India's defense capabilities have grown tremendously over the past decade. Defense expenditure increased from 2.53 lakh in 2013-14 to 6.8 lakh crore in 25-26. Defense production has tripled up from 1.5 lakh crore in 24-25. Defense exports have now reached 100 countries, including US, France, and Armenia. But sir, a secure nation is also a healthy nation. India's health sector has undergone unprecedented expansion. Ayushman Bharat PMJY has provided health protection to 55 crore people, enabling treatments worth 1.1 lakh 9 crores. The Ayushman Digital Mission ABDM has linked 55 crore health records to 78 crore ABHAs. Under PM ABHIM, over 28,000 health and wellness centers has been strengthened nationwide. The National Health Mission budget has risen 70%, reaching 37,226 crore in 25-26. Sir, these achievements reflect a decade of visionary and compassionate governance. However, I wish to make a humble submission regarding the cess revenue. Health is a state subject, and the implementation of health initiatives ultimately depends upon states. I therefore urge the government to explore a mechanism to share a portion of cess revenue with the states. This will ensure the national health missions, schemes, and infrastructure reforms are implemented effectively across all regions. Stronger states will make more for stronger India, and sharing revenue will deepen the impact of this progressive bill. In conclusion, sir, the Health Security and National Security Cess Bill 2025 is timely, responsible, and forward-looking. It will reduce consumption of harmful products, safeguard public health, strengthen the national security, and mobilize critical resources for the nation's future. I fully support the bill and urge the government to ensure that its benefit reaches every citizen across the India. Thank you, sir. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో అంతకాపల్లి టెక్కలిపాలెం గ్రామాల్లో మనపల్లె మన ఎమ్మెల్యే కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. అంతకాపల్లి పంచాయతీలో కూటమి నాయకులు, బీజేపీ సీనియర్ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త, లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత చొక్కాకుల వెంకట్రావు, టీడీపీ మండల మాజీ అధ్యక్షులు మిడతాడ మహాలక్ష్మి నాయుడు సారథ్యంలో జరిగిన మనపల్లె మన ఎమ్మెల్యే కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి, మాజీ ఉప ప్రధాని జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రావులమ్మపాలెం గ్రామంలో గుల్లేపల్లి రోడ్డు నుంచి రావులమ్మపాలెం మీదుగా గోటివాడ వరకు 1,96,00,000 రూపాయలతో నిర్మాణం కానున్న రింగ్ రోడ్డుకు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సందర్భంగా మండల టీడీపీ మాజీ అధ్యక్షులు మిడతాడ మహాలక్ష్మి నాయుడు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ, గత 10 ఏళ్లుగా అంతకాపల్లి రావులమ్మపాలెంలో ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకొని పనులను తాను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ మాజీ అధ్యక్షులు మిడతాడ మహాలక్ష్మి నాయుడు, మాజీ ఎంపీటీసీ చొక్కాకుల లక్ష్మి, మాజీ వైస్ ఎంపీపీ ఎంపీటీసీ చొక్కాకుల గోవింద్, మాజీ జడ్పీటీసీ రొంగల శ్రీరాములమ్మ, దేముడు బాబు, సబ్బవరపు నరసింహమూర్తి, సబ్బవరపు రమణ, పల్ల రమణ, సబ్బవరపు సూర్యనారాయణ, జక్కాన సత్యనారాయణ, కిల్లి సూర్యనారాయణ, బోకం శ్రీనివాసరావు, మిడతాడ ఈశ్వరరావు, జక్కాన శ్రీరామ్మూర్తి, కూటమి నాయకులు బలిరెడ్డి అప్పారావు, ఇందల వెంకటరమణ, సాలపి వెంకటేశ్వరరావు, బోండ సత్యరావు, కర్రి కనకరాజు, కోటాన అప్పారావు, దొడ్డి సూర్యప్రకాష్, గవర అప్పారావు, రేసుపూడి రమణ, బయలపూడి దేముడు, బంతికోళ్ల పద్మ, ఉగ్గిన రాము, బోకం స్వామినాయుడు, గొర్లి కుమారస్వామి, టి శేఖర్, కిల్లి వెంకట సత్యనారాయణ, సాలాపు సూరిబాబు, పల్లి మంగరాజు, పలువురు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన అంతకాపల్లి పంచాయతీ ఇచ్చేసినటువంటి జిల్లా జనసేన అధ్యక్షులు మా అన్నగారు, ఎందుకంటే మాకు ఆయనకి సుమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే వేదికపై ఆశీలైనటువంటి
ఇందాకే మిడతాడు మహాలక్ష్మి గారు చెప్పారు, రెవెన్యూలో మన ప్రజలు అంతకాపల్లి ఏదైతే గ్రామ పంచాయతీ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని మనందరికీ అంటే మరి ఇక్కడే ఎంఆర్ఓ గారు ఉన్నారు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఎంపీడీఓ గారు మేడం గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే డిఏ గారికి, అలాగే మరి ఇప్పుడే ఈరోజు మన ఏదైతే గుడ్వాడ నుంచి గుల్లిపల్లి రోడ్డు వరకు ఒక రోడ్డుని శంకుస్థాపన చేసుకోగలిగాం. పెద్దలు మన శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు గారి అధ్యక్షతన మరి ఆ గుడ్డపూర్వక ధన్యవాదాలు. అలాగే బొండా సత్యబాబు గారు, అలాగే వేదికపై చాలా మంది ఉన్నారు మా సోదరులు, అలాగే చాలా మంది ఉన్నారు. రొంగదేవుడు గారు గారు కూడా స్వాగతం. ఏదైతే వేదికపై ఉన్నటువంటి, ఎందుకంటే ఇప్పటికే చాలా కాలాతీతం అయింది, ఏమనుకోవద్దు, అనిత భావించొద్దు, పేర్లు చెప్పలేదని. ప్రతి ఒక్కరికి కూడా జనసేన నుంచి మన రమణ గారు కానీ, అలాగే మరి ఉమ్మి రమణ అది మన 4 రోజుల ముందు డిజైన్ చేసుకోవడం జరిగింది. మనతో చాలామంది కూటమి నాయకులు ఉన్నప్పటికీ నేను చూస్తూ ఉన్నాను ఈ 4 రోజుల నుంచి, ముఖ్యంగా రాత్రి అనక పగలనక కష్టపడి మరి ఆయన చాలామంది సహకరించారు, ఒక్కరే చేయలేదు. కానీ సప్పవరం మనోహర్ గాంధీ ఈ అంతకాపల్లి పంచాయతీ తెలుగుదేశం ప్రెసిడెంట్ గారు మరి నేను చూశాను, ఆయన చాలా చక్కగా మరి కష్టపడ్డారు. అలాగే మన సభవరం నాయుడు గారు, వారికి కూడా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున, అలాగే మన మండలం నుంచి వచ్చినటువంటి నాయకులకు, ముఖ్యంగా మా అభిమాన అందరికీ నమస్కారం. ఈరోజు మనపల్లి మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా అంతకాపల్లి పంచాయతీకి వచ్చాం. చొక్కాకుల వెంకటరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పెద్దలందరూ సీనియర్ నాయకులు, మన కూటమి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఊరంతా కూడా ఒక ఉత్సవంలాగా అభివృద్ధిని కోరుకునే వాళ్ళందరూ కూడా గమ్యంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి నేను పెద్ద ఎత్తున ఈ స్పందన చూసి నేను కూడా ఏ ఒక్కటి కూడా విస్మరించకుండా 100% వాళ్ళు ఇచ్చిన దగ్గర ఒక 10-12 కోట్ల రూపాయల పనులు ఉంటాయి. అవన్నీ కూడా వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా ఎస్టిమేషన్ వేయించి 2 సంవత్సరాల్లోకి చేస్తానని మాట్లాడడం జరిగింది. ఇది ఒక మంచి సాంప్రదాయమైన కార్యక్రమం తీసుకున్నాం. ఎందుకంటే మాకు బాధ్యత ఉండాలి. మేము ప్రజల్లో వీళ్ళకి మాట ఇచ్చాము, చేయకపోతే ఏమన్నా అంటారన్న భయంతో భక్తితో పనిచేయాలని చెప్పి ప్రజల మధ్యలోనే మాటిస్తా ఉన్నాం. అది మా వల్ల గ్రామంలో నాయకత్వానికి గౌరవం పెరుగుద్ది, ప్రజల మీద ఈ ప్రభుత్వం పట్ల నమ్మకం పెరుగుద్ది, మాకు కూడా బాగా పనిచేసామన్న తృప్తి పెరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఈ కార్యక్రమం తీసుకున్నాం. తప్పకుండా ఏదైతే సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, శ్మశాన వాటికల నిర్మాణం కానీ, అలాగే అదే ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ చెప్పారు, ట్రాన్స్ఫార్మర్లకు మార్చాలని చెప్పారు, అలాగే అనేక ఇరిగేషన్ కార్యక్రమాలు కానీ, రెవెన్యూ రిలేటెడ్గా ఈ ఊళ్ళో జరిగిన గతంలో జరిగిన అవకతవకలకు రీసెంట్గా కానీ, ఇలా అన్ని సమస్యలని కూడా సంపూర్ణంగా 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. ఏదైతే ఇమీడియట్గా ఇబ్బంది పడుతున్న రెవెన్యూ రీసెంట్గా ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తాం. మా నాయకత్వానికి కూడా నేను కోరేదంటే, ఈరోజు మాట్లాడుతున్నాం, ఈరోజు అయిపోయిందని మనం మర్చిపోకుండా మనం ఏదైతే టైం ఇచ్చామో ఆ టైంలో అవ్వకపోతే నాకు గుర్తు చేయండి, ఆఫీసర్స్ గుర్తు చేయండి. అవ్వకపోతే మనం సంబంధిత మంత్రుల ద్వారా, ముఖ్యమంత్రి ద్వారా కూడా చేయించుకునే వెసులుబాటు మనకు ఉంది. కాబట్టి అందరూ కూడా పనిచేసి ప్రజల మన్నను పొందుదామని చెప్పి తెలియజేస్తూ సెలవు. ఏలేశ్వరం మండలం పెద్దనపల్లి గ్రామంలో మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, జనసేన నాయకులు మేడిచెట్టి బాబి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెద్దనపల్లి గ్రామం నుంచి చిన్నింపేట జాతీయ రహదారి వరకు 1.35 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే సత్యప్రభ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. 10 లక్షల రూపాయల గ్రామ పంచాయతీ నిధులతో నిర్మించనున్న పంచాయతీ కార్యాలయం కాంపౌండ్ వాల్ నిర్మాణానికి
ఎమ్మెల్యే సత్యప్రభ స్థానిక నాయకుల సమక్షంలో శంకుస్థాపనలు చేశారు. గ్రామంలో MGNREGS 15 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. స్థానిక ఆది ఆంధ్ర కాలనీలో 75,000 వ్యయంతో నిర్మించిన మినీ వాటర్ ట్యాంకును ఈ సందర్భంగా గ్రామ ప్రజలు కూటమి శ్రేణుల సమక్షంలో ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుద్ధ సూర్యప్రకాష్ రావు, ఎంపీటీసీ బుద్ధ సత్యవతి, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు జ్యోతుల పెదబాబు, సూతి బూరయ్య, పెంటకోట మోహన్, చిక్కాల లక్ష్మణరావు, పసల సూరిబాబు, అవసరాల సూర్యప్రకాష్ రావు, ధనేకుల భద్రారావు, అదృష్టదీపుడు, బస్స ప్రసాద్, మైరాల కనకారావు, నూకతాటి ఈశ్వరుడు, ఎంపీడీఓ రవికుమార్ వర్మ, డిప్యూటీ ఎంపీడీఓ రామరాజు వర్మ, ఎంఆర్ఓ కూసరాజు, పలువురు అధికారులు, కూటమి శ్రేణులు హాజరయ్యారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎల్ఎస్ఎం మండలం పెదనాపల్లి గ్రామంలో మొట్టమొదటిగా పెదనాపల్లి ఆది ఆంధ్రపేట నుంచి చిన్నంపేట NHC దగ్గరికి బీటీ రోడ్ 1,35 లక్షలతో బీటీ రోడ్ శాంక్షన్ చేయించి ఈ రోజు దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా పెదనాపల్లి గ్రామంలో 15 లక్షలతో సీసీ రోడ్ ని ఆల్రెడీ పూర్తయింది, దాన్ని ఓపెన్ చేయించాం. అదేవిధంగా ఎన్నో రోజుల నుంచి అక్కడ 33 KV లైన్ గత ఎలక్షన్ లో నేను క్యాంపెయినింగ్ తిరిగినప్పటి నుంచి కూడా వారు అడగడం జరిగింది. ఆ రోజు నేను ఆ పేటలో వారికి ఇబ్బంది లేకుండా దాన్ని మారుస్తామని చెప్పి ఆ రోజు మేము అక్కడ మాట ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా వెంటనే ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పంచాయతీ భవనానికి కాంపౌండ్ వాళ్ళకి శంకుస్థాపన చేస్తాము. ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ రోజు పెదనాపల్లి గ్రామంలో పాల్గొనడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో తిరుగుతున్నప్పుడు ఆ గ్రామంలో వచ్చిన వారి పడిన ఇబ్బందులు చేసినప్పుడు ఒక పక్క సంక్షేమము, ఒక పక్క అభివృద్ధిని రెండింటిని కూడా సమాంతరంగా ముందుకు తెలుస్తూ ఆ గ్రామ సమస్యలను తెలుసుకుంటూ ప్రతి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా మేము సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు పెదనాపల్లి గ్రామంలో ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం జరిగింది. వారు వాటర్ ట్యాంక్ నీటికి ఇతడికి ఇబ్బంది పడుతూ నీటి సమస్యను కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మామిడికుదురు మండలం మామిడికు ZPPH హై స్కూల్ నందు మెగా పేరెంట్స్ మీటింగ్ 3.0 చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారిలో ఉన్న సృజనాత్మకత వెలికితీసే వినూత్న కార్యక్రమాలను హైస్కూల్ యాజమాన్యం చేపట్టారు. పిల్లల చేత వైజ్ఞానిక ప్రదర్శనలు, చిత్రలేఖనం, పెయింటింగ్స్, విద్యార్థులచే వ్యాపార కార్యకలాపాలు ఎలా నిర్వహించాలి అని స్టాల్స్ నిర్వహించారు. జ్యూస్, ఫుడ్ మొదలగు స్టాల్స్ నిర్వహించారు. ఇక్కడికి విచ్చేసిన జెడ్పీటీసీ అంజిబాబు ఈ స్టాల్స్ ను తొలగించి విద్యార్థులను అభినందించారు. తల్లిదండ్రులు వారి పిల్లలు చేసిన పలు వైజ్ఞానిక ప్రదర్శనలను, స్టాల్స్ ను మరియు చిత్రలేఖనం పనిముట్లను, పిల్లలు చేసిన యంత్రాలు, సైన్స్ పరికరాలు, ఎలక్ట్రికల్ పనిముట్లు వీక్షించి పిల్లలను అభినందించారు. పిల్లలకు ఈ విధమైన విద్య అవసరమని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను, స్కూల్ హెడ్ మాస్టర్ అయిన చిరంజీవిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అంజిబాబు, ఎంఈఓ వెంకన్నబాబు, స్కూల్ కమిటీ చైర్మన్ వేగి శ్రీను మరియు ఎంపీపీ కుసుమ వనజాకుమారి, రవీంద్రనాథ్, రిటైర్డ్ హెడ్ మాస్టర్, స్కూల్ యాజమాన్యం, విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం 3.0 మెగా పేరెంట్స్ మీటింగ్కి మామిడికుదురు ముందువగల హెడ్ క్వార్టర్లో గల శ్రీ గణాధిపతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగే కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిన HM గారు పేరెంట్స్కి ధన్యవాదాలు. వారి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించారు. వాళ్ళు చాలా ఆనందపడిన క్షణాలు ఉన్నాయి. వారి ఉదయం 10 గంటలకు వచ్చి మంచిగా మేము 2:30-3 అవుతుంది ఇంతవరకు కూడా ఆహ్లాదమైన వాతావరణంలో కార్యక్రమం జరగడం జరిగింది. నేను ప్రజెంట్ ఇక్కడ జెడ్పీటీసీలో ఉన్నాను. జెడ్పీటీసీగా మండల హెడ్ క్వార్టర్కి వస్తే బాగుంటుందని అభిప్రాయంతో నేను రావడం జరిగింది. కానీ నేను అనుకున్న దానికన్నా ఆనందమైన వాతావరణం ఉండడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మంచి అభివృద్ధి పనులు జరగడం, ఇక్కడ స్థానికంగా ఉన్న HMs వారి యొక్క కృషిని అభివృద్ధి అది వర్ణానికి మనం చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ ఈ స్కూల్ ఎస్పెషల్లీ 2 SC హాస్టల్స్ ఉన్నాయి. ఒక 2-3 years నుంచి ఆ SC హాస్టల్లో జరిగిన అభివృద్ధి పనులు రాష్ట్రంలో ఎక్కడ జరిగి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇవాళ ఏమీ లేని స్థితి నుంచి ఈరోజు పిల్లలకి ఇంచుమించుగా వాటర్ అయితేనే, లైట్స్ అయితేనే, బాత్రూమ్స్ అయితేనే, ఫ్యాన్లు అయితేనే, ఎలక్ట్రికల్ అయితేనే, చివరికి మా తోటి HM గారి సహకారంతో బట్టలు తిప్పుకోవడానికి వాషింగ్ మెషిన్స్, అదేవిధంగా పిల్లలందరికీ ఇబ్బంది లేకుండా హీటర్స్ వేసి
అన్ని కొనడం జరిగింది. అది కొద్ది కాలంలో ఇంకా అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ ఇచ్చే అవకాశం అక్కడ కనబడుతుంది. ఇవాళ నేను చెప్పినట్టుగా చుట్టుపక్కల ఇంచుమించుగా ఈ సరౌండ్స్లో అన్నీ కూడా చక్కని వాతావరణం, చక్కని రంగుతో, చక్కని మీల్స్తో, ఇక్కడ మిడ్ డే మీల్స్ కూడా స్వయంగా మేము తినడం జరిగింది. చాలా రుచికరంగా ఆనందంగా ఉంది. పిల్లలందరినీ కూడా నేను క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే నేను సంవత్సరానికి ఏదో టైంలో ఈ స్కూల్స్ రావడం జరుగుతూ ఉంటుంది, కానీ ప్రతిసారి ఒక కొత్తతనం కనబడుతుంది. ఒక సంవత్సరం ఒక కెమిస్ట్రీ ల్యాబ్ వస్తే, ఒక సంవత్సరం ఫిజిక్స్ ల్యాబ్ వస్తుంది, లేదా ఒక సంవత్సరం డైనింగ్ హాల్ వస్తుంది, ఒక సంవత్సరం సైకిల్ షెడ్స్ వస్తుంది. సంవత్సరం ఏదో ఒక మంచిది. అదేవిధంగా ఇక్కడ లోకల్గా మంచి స్పాన్సర్స్ 50 లక్షలు, 60 లక్షల రూపాయలు, 40 లక్షలు, 30 లక్షల రూపాయలు సంబంధించిన ఫండింగ్ బిల్ ఇచ్చి ఫండ్స్ కట్టించారు. అదేవిధంగా లోకల్గా ఉన్న పెద్దలందరూ కూడా స్కూల్ చదువుతున్న రుణం తీసుకోవడం కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి పిల్లల కోసం చేయడం జరుగుతుంది. ఈ స్కూల్లో వాళ్ళ స్పెషల్స్ ఏంటంటే హెచ్ఎం గారు తీసుకునే చర్యలు, అంతకుముందు ఉన్న హెచ్ఎం గారు తీసుకునే చర్యలతో ఒక చాలా మంచి అభివృద్ధి జరిగిందంటే ఆవిడకి మించి ప్రజెంట్ మన హెచ్ఎం గారు తీసుకున్న చర్యలు గారు హెచ్ఎంగా చేస్తారు. ఆయన తీసుకున్న చర్యలు చాలా అభినందనీయంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆయన ఎంత ఇంట్రెస్ట్ అంటే పిల్లలకి ఆయన సొంతంగా నేను స్కాలర్షిప్ ఇస్తాను, 550 మార్కులు దాటితే ప్రతి ఒక్కరికి నేను 10,000 ఇస్తాను. వాళ్ళు మన జిల్లాలో కనుక మన ఎవరైనా మన స్కూల్ నుంచి జిల్లా ఫస్ట్ కొడితే వాళ్ళకి అవసరం. ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, జనసేన నాయకులు మేడిశెట్టి బాబీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెద్దనాపల్లి గ్రామం నుంచి చిన్నింపేట జాతీయ రహదారి వరకు 1.35 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే సత్యప్రభ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. 10 లక్షల రూపాయల గ్రామ పంచాయతీ నిధులతో నిర్మించనున్న పంచాయతీ కార్యాలయం కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే సత్యప్రభ స్థానిక నాయకుల సమక్షంలో శంకుస్థాపన చేశారు. గ్రామంలో 15 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. స్థానిక ఆది ఆంధ్ర కాలనీలో 75,000 వ్యయంతో నిర్మించిన మినీ వాటర్ ట్యాంక్ ను సందర్భంగా గ్రామ ప్రజలు కూటమి శ్రేణుల సమక్షంలో ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుద్ధ సూర్యప్రకాష్ రావు, ఎంపీటీసీ బుద్ధ సత్యవతి, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు జ్యోతుల పెద్దబాబు, సూతి బూరయ్య, పెంటకోట మోహన్, చిక్కాల లక్ష్మణరావు, పసల సూరిబాబు, అవసరాల సూర్యప్రకాష్ రావు, దనేకుల భద్రరావు, అదృష్టదీపుడు, బసా ప్రసాద్, మైరాల కనకారావు, నూకతాటి ఈశ్వరుడు, ఎంపీడీఓ రవికుమార్ వర్మ, డిప్యూటీ ఎంపీడీఓ రామరాజు వర్మ, ఎంఆర్ఓ కుసరాజు, పలువురు అధికారులు, కూటమి శ్రేణులు హాజరయ్యారు. విధానంగా ఉంటుంది. దాంతోపాటుగా చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే బాధ్యత వాళ్ళు చేసింది ఏంటంటే మళ్ళీ వాళ్ళకి ఒక డేట్ పెట్టి తల్లిదండ్రులకి పిల్లల మీద శ్రద్ధ ఉండాలి. తల్లిదండ్రులకి పిల్లల మీద శ్రద్ధ ఉండాలి. ఎప్పుడైతే తల్లిదండ్రులకి పిల్లల మీద శ్రద్ధ ఉండాలి, ఎప్పుడైతే శ్రద్ధ ఉంటుందో పిల్లలు చదువు మీద ఇంకా శ్రద్ధ చూపిస్తారు. మన తల్లిదండ్రులు అసలు పిల్లలు స్కూల్లో ఏం హోంవర్క్ ఇచ్చారు, ఏం లెసన్ చెప్పారని మనం అడగలేదనుకోండి. వాళ్ళ ఆటల దృష్టిలో మనకి జరిగిన యథార్థాలు చెప్పకుండా ఏదో చెప్పి పరిస్థితి వస్తుంది. ఈవేళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ అన్ని పార్టీలు కలిస్తేనే కూటమి ప్రభుత్వం పెట్టిందే మెగా టీచర్స్ క్యాంప్. దీన్ని ఎందుకు ఇది వరకు ఎప్పుడు కూడా పేరెంట్స్ మీటింగ్ లేదు, ఇప్పుడు ఎందుకు పెట్టారు అంటే పిల్లలకి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. తల్లికి వందనం ఇచ్చింది 15,000 రూపాయలు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చక్కటి స్కూల్ డ్రెస్ ఇచ్చారు. అన్నీ కూడా ప్రభుత్వం సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ చేసినప్పుడు తల్లిదండ్రులు ఏంటంటే స్కూల్లో టీచరు ఒక 8 గంటల బాధ్యత తీసుకుంటారు. వాళ్ళు చెప్పిన ఏ విధంగా చెప్పారో ఆ చెప్పిన మన వాళ్ళు హోంవర్క్ చేస్తున్నారా లేదా, చెప్పిన అర్థమైందా లేదా అన్నది ఆలోచించాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులు, ముఖ్య పాత్ర తల్లిదండ్రులు. ఒకవేళ డల్గా ఉంటే స్టూడెంట్ మళ్ళీ హెడ్ మాస్టర్ గారికి వచ్చి మా వాడు మ్యాథ్స్లో డల్గా ఉన్నాడు, మరి రోజుకి 1 అవర్ 2 అవర్స్ మనకి ఎక్స్ట్రా వర్క్ చేయించండి అంటే కూడా చేయించడానికి సిద్ధంగా టీచర్లు అందరూ ఉన్నారు.
అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివిస్తున్నారు, మనకి ఈరోజు ఇంట్లో పరిస్థితులు ఏంటి, మనకి చదువు వల్ల ఉపయోగం ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన బాధ్యత పిల్లల మీద కూడా. ఇప్పుడు జేఈఈ కానీ మరి నీట్ కానీ ఇలా మీరు రేపు ఇంటర్మీడియట్ చదివాక పెద్ద చదువులకు వెళ్ళాలనుకున్నప్పుడు ప్రభుత్వం మీకు కోచింగ్ పెట్టి ఆ టెస్టులకు పంపే కార్యక్రమం కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇన్ని రకాలుగా ఈరోజు కూటమి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి నాయకత్వంలో మరి దానికి సంబంధించిన మంత్రి కాబట్టి చాలా ఎక్కువ శ్రద్ధ చదువుల మీద తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 15,000 మంది 16,000 మంది ఉపాధ్యాయులను కూడా మీ అందరి కోసం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ కాలేజీలను అన్ని విధాలుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభివృద్ధి చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ సమావేశం పిఠాపురం పట్టణం ఆర్ఆర్బీహెచ్ఆర్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ హాజరయ్యారు. ముందుగా పిఠాపురం మహారాజా విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వర్మ, మహారాజా కుమారుడు రామరత్నారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొని పలు సూచనలు, సలహాలు అందించారు. అనంతరం క్రీడా రంగంలో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షులు బొజ్జ సతీష్, కౌన్సిలర్లు అల్లవరపు నగేష్, రాయుడు శ్రీను, కోళ్ల బంగారుబాబు, పిల్లి చిన్న, కొండెపూడి ప్రకాష్, కొరుక్రోలు శ్రీను, రావుల రమేష్, షడ్డూరి శ్రీను, పుణ్యమంతుల మూర్తి, పొన్నాడ గంగా భవాని, గొడుగు సూరిబాబు పాల్గొన్నారు. మార్పులు తీసుకొస్తే ఆకర్షణీయంగా ఉంటుంది, మీ పిల్లల భవిష్యత్తుగా ఉపయోగపడుతుంది. మీ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా రానున్న కాలంలో మంచి ఫెసిలిటీస్ కల్పిస్తూ, ఇంకా ఇప్పటికే టీచర్ కొరత లేదు ఈ గత సంవత్సరం నుంచి. మరి ఒకప్పుడైతే సింగిల్ టీచర్లో నడిచే స్కూల్స్ ఇప్పుడు అన్నీ ఇద్దరు టీచర్లు అయిపోయాయి. ఇదంతా ఇప్పుడు ఆలోచించవలసిందల్లా తల్లిదండ్రులే. అంచేతే ఏ రకాల ఒకవేళ ఏదైనా ఉపాధ్యాయుల నుంచి కానీ లేకపోతే ఏదైనా డిపార్ట్మెంట్ నుంచి కానీ ఏదైనా లోటుపాట్లు ఉంటే మీరు ప్రశ్నించడానికి ఈ తల్లిదండ్రుల సమావేశం గవర్నమెంట్ సంవత్సరానికి ఒకసారి పెద్ద గ్రాండ్గా అందరినీ పిలిచి పెట్టడం కారణం కూడా ఇదే. సో ఈ ఉద్దేశాన్ని మీరు అందరూ అర్థం చేసుకుని ఈ పాఠశాల అభివృద్ధికి మీ పిల్లల చదువు ప్రోగ్రెస్ ఎలాగుంది తెలుసుకోవడానికి ఇది మంచి అవకాశం. మరి ఈ గ్రామంలో అయితే ఇద్దరు యువకులే, ఎవరో ఇబ్బంది లేదు, చక్కగా కష్టపడి పనిచేసి చేయగలిగే శక్తి ఉన్నవాళ్ళే. కాబట్టి వాళ్ళు మీరు వినియోగించుకొని మరి ఇంకా ప్రైవేట్ పాఠశాలకి మీ పిల్లలు పంపించకుండా మిగతా మీ పొరుగు వాళ్ళని అందరినీ కొన్ని మొబలైజ్ చేసి ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయడానికి మరి ఈ ప్రభుత్వ ఉద్దేశాన్ని మీరు నెరవేర్చడానికి మీరు అందరూ కృషి చేయాలని కోరుతున్నాను. గౌరవ మాజీ మండల విద్యాశాఖ అధికారు అమృత్ కుమార్ గారికి ఎంపీపీ స్కూల్ లింగంపేట తల్లిదండ్రులు ఉపాధ్యాయుల తరఫున స్వాగతం పలుకుతున్నాము. సార్ ఇక్కడికి మన ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మన ఎంఈఓ కూడా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ స్కూల్ మనకు పోయిందండి. రావడానికి కారణం ఈ ఊరు నా సపోర్ట్తో ఎంఈఓ సహకారంతో మనకి స్కూల్ వెళ్ళి రావడం జరిగింది. ఆ పరంగా కూడా మనకి మనం ప్రత్యేకంగా అభినందించాల్సిన విషయం. కాబట్టి ఈ విషయం మనం దృష్టిలో పెట్టాం. అదేవిధంగా రిటర్న్ అయిన తర్వాత కూడా కొన్ని సేవా కార్యక్రమాలు ఒక ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు కూడా అప్పటికి చేయడం జరుగుతుంది. నిన్ననే వికలాంగుల దినోత్సవం అని చెప్పి జరిగింది. ఆ వికలాంగులకి నిన్న ఆయనతో ఎమ్మెల్యే తరఫున ట్రస్ట్ తరఫున కొన్ని వాళ్ళకి అవసరమైనటువంటి పరికరాలు కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొనిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తయారు చేస్తున్నారని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఫైర్మ్యాన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్, పిఠాపురం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ గండి కొండలరావు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పిఠాపురం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. పిఠాపురం పట్టణం ఆర్ఆర్బీహెచ్ఆర్ జూనియర్ కళాశాలలో, ఆర్ఆర్బీహెచ్ఆర్ పాఠశాలలో, బాదం మాధవరావు హైస్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ సమావేశానికి ముఖ్య అతిథులుగా తుమ్మల రామస్వామి, పెండం దొరబాబు, ఓదూరి కిషోర్, గండి కొండలరావు హాజరయ్యారు. ముందుగా పిఠాపురం మహారాజా విగ్రహానికి తుమ్మల రామస్వామి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రసంగించారు. అనంతరం క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు తుమ్మల రామస్వామి, పెండెం దొరబాబు, ఓదూరి కిషోర్, గండి కొండలరావు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఈ విద్య కోసం ఖర్చు పెడతాయి. ఇది సుమారు ₹1,00,000 పైన ఒక స్టూడెంట్ కి సంవత్సరానికి ఖర్చు పెడతాయి. దీన్ని మా టైంలో ఒక 10% మాత్రమే ఉత్తీర్ణత ఉండేది 10th క్లాస్. ఇప్పుడు 90% ఉత్తీర్ణత సాధించామంటే మనం ఎంతో సాధించాం. ముఖ్యంగా ఎన్నో నిధులు ఇస్తున్నారు. దీన్ని సదుపాయాలు కల్పించుకోవడానికి పేరెంట్స్ కమిటీ ఒక చైర్మన్ ఉండి ఆ పాఠశాల సదుపాయాలు అభివృద్ధి చేసుకోవడం ఇదంతా కూడా ఉంది. మన పవన్ కళ్యాణ్ గారు, మన ఎమ్మెల్యే గారు గుర్తించి ఉపాధ్యాయుల పాత్ర గుర్తించి వారికి మన టీచర్స్ డే రోజుని బట్టలు కూడా పంచడం జరిగింది. అందువల్ల టీచర్స్ అందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈ మెగా పేరెంట్స్ ఈవెంట్స్ కాకుండా మీరు ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చేటప్పుడు ఆ పేరెంట్స్ తోటి వాళ్ళ యొక్క పిల్లల లోటుపాట్ల గురించి రివ్యూ చేసినట్లయితే మరింత రిజల్ట్ తీసుకురావచ్చు. అది దిశగా పనిచేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మానసికంగా దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో మీకు కిట్లు పంపించడం జరిగింది. ప్రతి జిల్లా పరిషత్ హై స్కూల్ కి ఒక్కొక్క స్కూల్ కి కూడా 2 కిట్లు చొప్పున పంపించారు. మీరు అందరూ కూడా వాటితో ఆడుతున్నారా? వినిపించట్లేదు? ఓకే. అదే విధంగా మన నియోజకవర్గంలో ఉన్న 32 జడ్పీ హై స్కూల్స్ కి కూడా సార్ కిట్స్ పంపించడం జరిగింది. చదువుతో పాటు ఆటలు కూడా ఉండాలనే ఉద్దేశం మన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. మీరు అది తోచా తప్పకుండా ఆటలు, అదే విధంగా మీరు ఇచ్చే రెస్పెక్ట్ ప్రతి టీచర్స్ కి కూడా తల్లిదండ్రుల తర్వాత మన గురువులు, మన ఉపాధ్యాయులు అది దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా ఉన్నత స్థాయికి చేరాలని కోరుకుంటూ మన పిఠాపురం నియోజకవర్గం నుంచి మన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉంటాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రతి సంవత్సరం దగ్గర నుండి కూడా క్రమం తప్పకుండా మెగా పేరెంట్స్ డే నిర్వహిస్తూ ఉన్నందుకు ముందుగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా మన నియోజకవర్గ శాసనసభ్యుడు పవన్ కళ్యాణ్ గారు మరి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళ మీద కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, మరి ఇందాక సోదరుడు కిషోర్ గారు చెప్పినట్టు మరి విద్యతో పాటు ఆటలు కూడా ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో మరి మన 32 స్కూల్కి కూడా కిట్లు పంపించినటువంటి ఘనత మన శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ పేరెంట్స్ డేకి వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సమయంలో ఇంటి పని లేకపోతే ఏదో ఒక పని మీద ఉండే మీరు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మీరు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి తరఫున. మీ అందరికీ విద్యార్థులందరికీ తెలియజేసేది మరి ఇక్కడ మీ అందరి అదృష్టం, ఇక్కడ పిఠాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేది మన డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు. యువతకు ఒక మార్గదర్శి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి ఆదర్శ భావాలు ఉన్నటువంటి శాసనసభ్యుడు మరి పిఠాపురం నియోజకవర్గంలో ఉండటం మీ అందరి అదృష్టంగా భావిస్తూ మరి మీ అందరూ కూడా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. ఈ పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురంలోని జీవీఎంసీ హై స్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ డే వేడుకలకు గణబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, పిల్లలు తల్లిదండ్రులతో ఇంటరాక్ట్ అయ్యారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ఘనత విద్యాశాఖ మంత్రి లోకేష్ కు దక్కుతుంది అన్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన జరుగుతుందన్నారు. ఇక్కడి నుంచి చదువుకున్న అనేక మంది దేశ విదేశాల్లో స్థిరపడి ఉన్నత స్థాయికి ఎదిగారని చెప్పారు. పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరిగేలా ఉపాధ్యాయులు పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపక సిబ్బంది, వార్డు తెదేపా నేత కోరాడ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. స్కూల్ విద్యలో కానీ ప్రైమరీ
ఎడ్యుకేషన్ కానీ, హై స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, ఇంటర్మీడియట్ విద్యా విధానంలో కానీ అనేక మార్పులు తీసుకుని వచ్చారు. ఒక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో, ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన తర్వాత ఒక విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారి మార్కు ఈరోజు స్కూళ్ళలో కనబడతా ఉంది. ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ ఎక్కడో ఐబీ సిలబస్ లేకపోతే ఇంటర్నేషనల్ సిలబసెస్లో రెగ్యులర్గా జరిగేవి ప్రభుత్వ పాఠశాలలో జరగాలని, ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే ఒకవైపు ఆ కరికులం సంబంధించి కానీ, పేద విద్యార్థులు చదువుతారు కాబట్టి మిడ్ డే మీల్తో పాటు ఆ క్వాలిటీ మీల్తో పాటు ఆరోగ్యంగా ఉంచుతూనే డ్రెస్ విషయంలో కానీ, బ్యాగ్స్ కానీ, ఒకవైపు ఇతర కల్చరల్ అండ్ స్పోర్ట్స్ సంబంధించినటువంటి కరికులర్ యాక్టివిటీస్ పెట్టాలంటే ఒక నో బ్యాగ్ డే అనేటువంటిది క్రియేట్ చేయాలని కానీ, ఇలాంటి అనేక మార్పులు తీసుకురావడమే కాకుండా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేటువంటిది డెఫినెట్గా సొసైటీలో అవసరం. స్కూల్లో పిల్లల్ని పంపించిన తర్వాత పేరెంట్ బాధ్యత అవ్వదు. పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాత టీచర్ కూడా పూర్తి రెస్పాన్సిబిలిటీతో వాళ్ళని ఎలా ట్రైన్ చేయాలి, ట్యూన్ చేయాలి అనేటువంటిది అనేక ఉద్దేశాలతో ఏర్పడినటువంటి ఒక కార్యక్రమం. మంచి ఫలితాలు రావాలని అందుకే స్కూళ్ళల్లో కానీ, పాఠ్యాంశాల బుక్స్లో కానీ ఎక్కడ రాజకీయ జోక్యం లేకుండా, ఇంతకుముందు ఫ్లెక్సీల పైన కానీ ఎక్కడెక్కడ స్కూళ్ళు అనేటువంటి రాజకీయ వేదికలు చేయకుండా కేవలం విద్యా వికాసానికి సంబంధించి ఇప్పటింటే నేటి తరం బాగా చదువుకొని విజ్ఞానవంతం అంటే ఒక నాలెడ్జ్ హబ్గా కావాలి. స్కూల్ అంటే కేవలం పాఠ్య పుస్తకాలు కాదు, ఒక నాలెడ్జ్ హబ్గా, నాలెడ్జ్ సెంటర్గా మార్చాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాం. మనకు అధిక జనాభా ఈరోజు ఉండేటువంటి యంగ్స్టర్స్ రాబోయే కాలంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ రోజు మెగా పేరెంట్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దక్షిణ శాసనసభ్యులు ధనబాబు గారికి, మా శ్రీహరిపురం ప్రాంతంలో మరి హై స్కూల్కి విచ్చేసిన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మీకు అందరికీ తెలిసిన విషయమే, గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డాం. మరి ప్రజలందరూ కూడా అండదండలతో ఈ రోజు ఎన్డీఏ కూటమి ఏర్పడి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థి కానీ ఉజ్వల భవిష్యత్తు కావాలని చెప్పి ప్రతిష్టాత్మకంగా మరి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ పేరెంట్స్తో మమేకరణమై మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, మీ పిల్లల ఆశయాలు ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆ గోల్ చేయడానికి ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండడానికి అందరికీ కూడా పేరెంట్స్ తీసుకొచ్చి మీటింగ్ ఏర్పాటు చేసి మరి విద్యార్థులకు కానీ మీరు జీవితంలో ఏ ఆశయాలు, ఒక ఐపీఎస్ అవ్వాలా, ఒక ఐఏఎస్ అవ్వాలా, ఒక డాక్టర్ అవ్వాలా, ఒక లాయర్ అవ్వాలనే ఆలోచన మీకుంటే మీ ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీరు ప్రైవేట్ పాఠశాలకు వెళ్తే మీకు వేలాది రూపాయలు ఫీజులు కట్టాలి. అవి లేకుండా ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు కల్పిస్తూ మీ ఉజ్వల భవిష్యత్తుకి ముందుకు తీసుకెళ్తున్నటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, మీ స్కూల్లో భోజన వసతులు కానీ, బట్టలు కానీ, స్కూల్ పుస్తకాలు కానీ అన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇటువంటి ప్రభుత్వానికి మీరు అందరూ అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం తర్వాత కార్మిక చట్టాలను అమలు చేయడం లేదని ఏఐటీసీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా ప్రభుత్వ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ముఖ్య సలహాదారులు పెద్దిరెడ్డి సత్యనారాయణ, యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ కాకినాడ డిపో కార్యదర్శి పిఎల్ రాజు పేర్కొన్నారు. కాకినాడ ఆర్టీసీ డిపోలో కార్మికులకు కార్మిక చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఏఐటీసీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా ప్రభుత్వ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ ముఖ్య సలహాదారులు పెద్దిరెడ్డి సత్యనారాయణ, యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ కాకినాడ డిపో కార్యదర్శి పిఎల్ రాజు పేర్కొన్నారు. శుక్రవారం యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామన్నారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన బాలిక యాజమానికి నిబంధనల ప్రకారం తక్షణమే ఉద్యోగులు ఇవ్వాలన్నారు. ఆర్టీసీ డ్రైవర్లను వేధింపులు గురిచేస్తున్న అధికారులపై జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వెంకటేశ్వర్లు, ఎంఆర్వి రావు, వాసు, అంజీ, గోవింద్, డిఎస్ నారాయణ, ఎల్జే రావు తదితరులు పాల్గొన్నారు. ఈ ఏపీఎస్ఆర్టీసీలో ప్రభుత్వంలోకి విలీనం అయిన తర్వాత కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా యాజమాన్యాలు వ్యవహరిస్తాయి. అంతకుముందు కార్పొరేషన్గా ఉన్నప్పుడు ఓ సిస్టమేటిక్గా నడిచే ఈ ఆర్టీసీ ఈవేళ ప్రభుత్వంలోకి ఏలైన తర్వాత ఏళ్లే ప్రభుత్వంలో ఉన్నతాధికారుల కింద వ్యవహరిస్తున్నారు ఆర్టీసీ అధికారులు. దాని మీద ఇప్పుడు మా వెంకటేశ్వర్లు కొన్ని మాటలు చెప్పాడు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా కూడా
ఎలా మార్చుతున్నారో అతను కాలిపోయిన ఫోటో మార్చేసి ఇంకోటి పెట్టారంటే ఎలా ఉందంటే అలాంటి చర్యలు చేస్తున్నాం. దీన్ని ఏఐటీసీగా వ్యతిరేకిస్తున్నాం. నేను ఆర్టీసీలో చేసి డ్రైవర్గా రిటైర్ అయ్యాను 2008లో. అప్పుడు దాకా ఉన్న పరిపాలనా విధానం ఆ తర్వాత నుంచి కుంటుపడిపోయి కార్మికుల మీద వేధింపు చర్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు నా ముందు మాట్లాడిన సోదరుడు తక్షణమే ఈ అధికారులు ఆ విధానాలు మానుకుని సమస్యలు ఏమున్నాయో వాటిని పరిష్కరించాలి. అలాగే జిల్లా ఉన్నతాధికారి అయిన గౌరవనీయులైన కలెక్టర్ గారు కూడా దీని మీద స్పందన చేసి ఈ కార్మిక సమస్యలు పరిష్కరించాలనేది ఈ సందర్భంగా ఏఐటీసీ పిఎస్ నారాయణగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నా పేరు పిఎల్ రాజు, యునైటెడ్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శిని. మొన్న కలెక్టరేట్లో నేను అవినీతి మీద కాకినాడలో ఫిర్యాదు చేసింది నమోదు కాలేదని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారాగా తెలియజేయడం జరిగింది. దాని మీద డిపో మేనేజర్ గారు ఏదైతే కాకినాడ డిపో మేనేజర్ గారు ఉన్నారో దాని మీద ఆయన ఒక కౌంటర్ ఇస్తూ చెప్పాడు, నిబంధనల ప్రకారమే మేము చర్యలు తీసుకుంటున్నాం తప్ప రూల్స్ వ్యతిరేకించలేదు అనేది ఆయన యొక్క వాదన. అలాగే నన్ను వేధింపు చర్యలకు పాల్పడలేదని ఆయన చెప్పడం జరిగింది. ఇది వాస్తవం తెలుసుకోవాలంటే నేను 3వ తారీఖు 11వ నెలలో నేను కలెక్టరేట్లో కాకినాడ రిజర్వేషన్ కౌంటర్లో జరిగిన అవినీతి మీద ఏవిసిబి విచారణ జరిపించాలని చెప్పడం జరిగింది. దాని మీద నన్ను ఏదైతే విశాఖపట్నం చార్ట్ ఉందో నాది చార్టు, నాకు గతంలో నేను నైట్ విశాఖపట్నం వచ్చి 6 అవర్స్ రెస్ట్లో నేను విశాఖపట్నం రాలేనని చెప్పి వ్రాతపూర్వకంగా కాగితం రాసిస్తే నాకు 2 విశాఖపట్నం డే విశాఖపట్నం జరుగుతున్నాయి. ఈ ఫిర్యాదు ఇచ్చిన కాడి నుంచి కూడా మీరు వెళ్ళి మా మస్తరు ఫిర్యాదు చేసుకోవాలి, మీడియా సముఖంగా తెలియజేస్తుంది. నాకు రాత్రి 17:30 విజయవాడ, అలాగే ఉదయం 9:30 విశాఖపట్నం, 7 గంటల భద్రాచలం, దాన్ని 19:45 షెడ్యూల్ తిప్పుతున్నారు. దీనివల్ల నా ఆరోగ్య పరిస్థితి అవుతుంది మీడియా మిత్రులతో తెలియజేశాను. ఆయన నన్ను ఏ విధమైన ఇబ్బందులకు గురి చేయట్లేదంటే మీరు చాటు దగ్గరికి వెళ్ళి అక్కడ పరిస్థితులు తెలుసుకుంటే నేను సంతకం పెట్టింది ఏ టైంకి డ్యూటీకి వెళ్ళాను, ఏ టైంకి డ్యూటీ అన్నీ కూడా పక్కాగా ఉంటాయి. ఆయన అయితే నన్ను కాకినాడలో ప్రశ్నించే గొంతుకు నొక్కేలనే ఉద్దేశంతో నా మీద వేధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అలాగే నిబంధనల ప్రకారంగా ఆయన ప్రతి చర్య తీసుకుంటున్నారంటే ఈయనకి కాలు పోయింది. కాలిపోతే ఆయన ఏం చెప్పారంటే ఆయనకి ప్రత్యామ్నాయం ఉద్యోగం కావాలని అడిగారు. మేము పైకి లెటర్ రాసామను అంటే యాక్సిడెంట్ జరిగి ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది. పైకి రాసిందంటే ఏం? విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 97వ వార్డు శ్రమశక్తి నగర్లో నూతనంగా నిర్మించి తలపెట్టిన థీమ్ పార్క్ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా మేయర్ పిలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే రమేష్ బాబు, కార్పొరేటర్ వసంత శంకర్రావులు హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో కార్పొరేషన్ పరిధిలో సమస్య అనేది లేకుండా పరిష్కరిస్తామన్నారు. వాకింగ్ ట్రాకింగ్లపై ప్రత్యేక దృష్టి సాధించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్సీ శంకర్రావు, ఇతర శాఖల అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. టోటల్ గ్రేటర్ విశాఖలో చాలా వచ్చేటప్పటికి మా ప్రాంతంలో పెందుర్తి నియోజకవర్గంలో మేము కూడా ఘనంగా తెచ్చుకున్నాం. ప్రజలు సాయంత్రం అయ్యేసరికి కాస్త సేద తీరాలన్నా, ఏదైనా వ్యాయామం చేసుకోవాలన్నా, వాకింగ్ చేసుకోవాలన్నా, పిల్లలతో వృద్ధులతో కాలక్షేపం చేయాలన్నా ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున. మరి గతంలో ఇలాంటివి ఏమీ లేవు, మీకు తెలుసు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా మేయర్ వచ్చిన తర్వాత గతంలో కార్పొరేటర్లో 3.5 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో కూడా ₹1 కోటి కూడా తెచ్చుకోలేకపోయిన నేపథ్యం మనం చూసాం. మరి ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన సంవత్సరాల కాలంలో మా పిల్ల శ్రీనివాసరావు గారు మేయర్ అయిన తర్వాత దగ్గర మా ఒక్క నియోజకవర్గంలోనే 170 కోట్ల నిధులు మనం తెచ్చుకున్నాం. ఇది ఒక చరిత్ర. దాని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కూడా అంత జాగ్రత్తగా ఉంచాలని వాకింగ్ ట్రాక్గా ఇవాళ పెందుర్తి పెచ్చరుది కూడా త్వరలోనే మేము శంకుస్థాపన చేస్తాం. దాన్ని కూడా మోడల్ చేస్తున్నాం. అలాగే రాచర్లో అవుట్ చేసాం. ఇవి కేవలం పబ్లిక్ ఉద్దేశించి
ప్రజలు ఇవాళకే మన పెందుర్తి కాలేజీలో చూసుకుందాం. ఆ పెందుర్తి కాలేజీ చూస్తే 300 వరకు వాకింగ్కి వస్తున్నారు రోజు. దాన్ని విడదీసి అన్ని ఏరియాల్లో కూడా ప్రజల ఆరోగ్యం కోసం కోరుకున్న దాంట్లో అన్నగారు ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ ప్రధానంగా దృష్టి పెట్టి అన్నీ ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా కొన్ని ఐడెంటిఫైలు ఉన్నాయి. మొన్న ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం. వాటిని కూడా ఏది దగ్గరపల్లి కూడా చెరువుని కూడా దాన్ని కూడా రెక్టిఫై చేసి దాన్ని కూడా వాకింగ్ ఇంకేమున్నా ఈరోజు 30 కోట్ల పైన అభివృద్ధి చేయడానికి ఎంతో సహాయ సహకారాలు అందించారు. అలాగే ఇక ముందు కూడా ఇంకా చాలా చేసుకోవాల్సినవి వాటిని కూడా అందిస్తారని ఈ ఉద్యానవనం వల్ల చాలా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈరోజు చాలా సంతోషమైనటువంటి రోజు. ఎందుకంటే ఈ పర్యావరణ పరిరక్షణ గురించి చెట్లు నాటడం అయితే కానీ వాకింగ్ ట్రాక్ అయితేనే కానీ అలాగే మొత్తం కుటుంబం అంతా కూడా శుభ్రమైనటువంటి ఒక మంచి వాతావరణం ఉద్యానవనంలో గడపడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. అదే పిల్లలు ఆడుకోవడానికి కానీ బ్యాడ్మింటన్ షటిల్మెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేసుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే పనిలో విద్యాశాఖ మంత్రి లోకేష్ ఉన్నారని వివరించిన ఎమ్మెల్యే జ్యోతుల. జగ్గంపేట ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న నెహ్రూ. పార్వతీపురం మన్యం జిల్లాలో సినీ తారల నడుమ అట్టహాసంగా ప్రారంభమైన సీఎంఆర్ షాపింగ్ మాల్. హీరోయిన్ నీతూ అగర్వాల్ మరో హీరోయిన్ రితికా నాయక్లతో కలిసి షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర. పోలీస్ స్టేషన్లో పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు పూర్తి చేసి పారదర్శకంగా వ్యవహరించాలన్న కాకినాడ జిల్లా ఎస్పీ. వార్షిక తనిఖీల్లో భాగంగా తుని రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్ నందు రికార్డులను పరిశీలించిన బిందు మాధవ్. తెలుగు జాతి గర్వించదగిన గాయకుడు ఘంటసాల సాటి ఎవరు రారన్న ఎమ్మెల్సీ కర్రీ. కాకినాడలో ఘంటసాల 103వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పద్మశ్రీ. ఇది వాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.